ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ సాయంకాల సమయంలో మరొకసారి మిమ్మల్ని అందరినీ కలుసుకొని మరి దేవుని వాక్యాన్ని ధ్యానించబోతుండగా దేవుని నామానికి వందనాలు చెల్లిస్తున్నాను. మరి గత అధ్యాయం 17వ అధ్యాయంలో మనం తెలుసుకున్నటువంటి అంశాలు, దేవుడు అబ్రహామునకు సంతానం కలుగజేయబోటువంటి విషయాన్ని తెలియజేయటం, అటు రీతిగానే వారి ఇరువురు పేర్లను అబ్రహాము శారాగాను మార్చడం, అట్లాగే మరి వారు ఐగుప్తు దేశంలో దాసులుగా ఉన్నప్పుడు వారిని విడిపించి తీసుకొచ్చిన దానికి తన నిబంధనను వారి పట్ల ఆచరించాలని, ఆ నిబంధన ఏంటంటే సున్నతి జరిగించుకోమని తెలియజేసిన అబ్రహామును కోరినట్లుగా, మరి ఎప్పుడైతే యెహోవా దేవుడు ఆ నిబంధనను తెలియజేశాడో వెంటనే అబ్రహామును అతని ఇంట ఉన్నటువంటి వారందరినూ, అటు రీతిగానే అబ్రహాం అతని కుమారుడు కూడా మరి సున్నతి పొందినట్లుగా గత అధ్యాయంలో మనం తెలుసుకున్నాం. మరి ఈ దినము 18వ అధ్యాయంలో ఉన్నటువంటి అంశాలను మనం ధ్యానించబోతున్నాము. 18వ అధ్యాయంలో వారు మమ్రే దగ్గర ఉన్నటువంటి సింధూర వనంలో వారు ఉంటున్నారు. మధ్యాహ్నం పూట ఎండవేళ అబ్రహాము తన గుడారం ముందు కూర్చొని ఉన్నప్పుడు యెహోవా దేవుడు మరి అబ్రహామునకు కనబడినప్పుడు, మరి అబ్రహాము దేవుడును మరి ముగ్గురు మనుషులు కనబడినప్పుడు అబ్రహాము గుడారం వద్ద నుండి వారి వద్దకు పరిగెత్తుకుంటూ వెళ్ళి మరి వారికి నమస్కారం చేసి, సాగిలపడి నమస్కారం చేసి, మరి అయ్యలారా ఎండ వెళ్ళొచ్చారు, నేను కాళ్ళు కడుక్కోవటానికి నీళ్ళు ఇస్తాను, కాళ్ళు కడుక్కొని కొంతసేపు ఈ చెట్టు కింద విశ్రమించండి, మీరు నేను సిద్ధపరిచేటువంటి భోజనాన్ని కూడా తీసుకుని తర్వాత మీరు వెళ్దురు కానీ అని చెప్పేసి చెప్పినప్పుడు, నువ్వు చెప్పినట్లుగానే నువ్వు ఇచ్చేటువంటి ఆతిథ్యాన్ని మేము స్వీకరిస్తాము, మేము భోజనం చేస్తాము, సిద్ధపరచమని చెప్పినప్పుడు మరి అబ్రహాము శారా దగ్గరికి, గుడారంలో ఉన్నటువంటి శారా దగ్గరికి పరిగెత్తుకుంటూ పోయి మరి పిండిని సిద్ధపరిచి రొట్టెలు చేయమని, 3 మానికల పిండిని సిద్ధపరిచి రొట్టెలు చేయమని చెప్పి తను మరి మందలోకి పరిగెత్తుకొని పోయి ఒక లేక దూడను తీసుకొచ్చి తన పనివానికి అప్పగించి, మరి అవన్నీ పూర్తి అయినప్పుడు త్వరగా తీసుకొని మరి వెన్న పాలు తీసుకొని వారి దగ్గరికి వెళ్ళి వారికి మరి ఆతిథ్యంగా ఇచ్చినప్పుడు వారు తిని మరి అక్కడ కొంతసేపు సేద తీరుతారు. అది తిన్న తర్వాత అబ్రహాంతో మళ్ళీ దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ మాటల్ని శారా గుడారంలో నుంచి వింటున్నాను అనమాట. మీదటికి ఈ కాలంలో నేను శారా కుమారుని కనబోతుంది, నిర్ణయ కాలమున మీ వద్దకు నేను మరలా వస్తాను, అప్పటికంతా శారాకి కుమారుడు కలిగి ఉంటాడు అని చెప్పినప్పుడు శారా ఆ మాట విని గుడారం వెనుక నుండి నవ్వుతుంది. మాకు ఈ వయసులో పిల్లలేంటి, నాకు ఆల్రెడీ మరి 90 సంవత్సరాలు వచ్చేసిన, శ్రీధరం ఊడిగిపోయింది అని చెప్పేసి శారా నవ్వుతుంది. అప్పుడు యెహోవా దేవుడు మరి శారా నవ్వనేలా నేను చెప్పిన మాటకి నమ్మకం ఉంచకుండా శారా నవ్విందంటే అక్కడే తలుపు దగ్గర ఉండి వింటున్నటువంటి శారమ్మ అంటుంది, నేను నవ్వలేదు అంటుంది. అంటే అప్పుడు దేవుడు అంటాడు, దేవునికి అసాధ్యమైంది ఏదైనా ఉంటుందా? దేవుడు తను చెప్పిన మాట, ఆయనకు అసాధ్యం అనేది ఏది లేదు. మీదటికి కాలంలో మరి శారా తప్పకుండా కుమారుని కంటుందని చెప్పేసి మరి వాళ్ళు ఆ రోజు మధ్యాహ్నం సొదొమ గొమొర్రాల గురించి అబ్రహాం ఇంకా అక్కడే వారు భోజనం చేసిన తర్వాత అక్కడే నిల్చొని ఉన్నప్పుడు కూడా మరి అబ్రహాం ఇంకా వారి దగ్గర నిల్చొని ఉన్నప్పుడు యెహోవా అనుకుంటాడు సొదొమ గొమొర్రాల విషయము మాట్లాడుతూ 17వ వచనంలో 18వ అధ్యాయం 17వ వచనంలో అంటాడు, యెహోవా నేను చేయబో కార్యమును అబ్రహామునకు దాచెదనా. అంటే సొదొమ గొమొర్రాల విషయము నేను వాటిని నాశనం చేయబోయేటువంటి విషయాన్ని నేను అబ్రహాముకి దాస్తానా, అంటే మరుగు చేస్తానా, చెప్పకుండా ఉంటానా. అబ్రహాము నా స్నేహితుడు లాంటి వాడు, అన్ని విషయాల్లో నన్ను సంపూర్ణంగా నమ్మాడు కనుక నేను అబ్రహాముకి ఈ విషయాన్ని బయలుపరుస్తానని చెప్పేసి
అప్పుడు సొదొమ గొమొర్రాల విషయము చెప్తాడు. ఇలాగా సొదొమ గొమొర్రా మనుషులు మరి అక్కడ జరుగుతున్నటువంటి అక్రమాన్ని అంతటిని బట్టి, జరుగుతున్న పాపాన్ని అంతటిని బట్టి కూడా నాకు బహుగా మొరపెడుతున్నారు. మరి వారి మొర నిజముగా సంపూర్ణంగా చేశారో లేదో మొరపెట్టాలని ఊరికే అట్లా అసంపూర్ణంగా ఉందో, సంపూర్ణంగా ఉందో కనుక్కొని, అది గనుక నిజంగా సంపూర్ణంగా వాళ్ళు మొరపెడితే ఈ దినమందు దాని మీదకి మరి అగ్ని గంధకాన్ని రప్పించబోతున్నానని చెప్పేసేటువంటి విషయాన్ని మరి అబ్రహాముకి దేవుడు బయలుపరుస్తాడు. ఎందుకు అనంటే ఆ సొదొమ గొమొర్రా అనే పట్టణంలో అబ్రహాము యొక్క తమ్ముడు లోతు నివసిస్తున్నాడు అక్కడే. అందుని బట్టి అబ్రహాము మరి లోతు విషయంలో ఏమంటాడో, ఏ విషయం మాట్లాడతాడో అని చెప్పేసి కూడా యెహోవా దేవుడు మరి సొదొమ గొమొర్రాలని నాశనం చేయబోయే విషయం, అగ్నిగంధకములతోటి నాశనం చేయబోయే విషయాన్ని మరి మాట్లాడినప్పుడు అబ్రహాము మరి అంటాడు దేవుని సన్నిధిలో, అయ్యా ఒకవేళ అక్కడ ఒక 50 మంది నీతిమంతులు ఉన్నారనుకో, నాశనం చేయండి వారి మొర నిజంగా సంపూర్ణమైనదైతే అగ్నిగంధకములను కురిపించి నాశనం చేయండి. కానీ అక్కడ ఒకవేళ ఒక 50 మంది నీతిమంతులు ఉన్నారేమో, మరి వారిని నీతిమంతులు ఉంటే మరి ఆ నీతిమంతులతో కూడా వారు నాశనం అయిపోతారు కదా. 50 మందిని బట్టి ఆ ప్రదేశాన్ని మరి కాపాడొచ్చు కదా. కాయుదువా అని చెప్పేసి అంటాడు. కాయుదువా అంటే కాపాడుదువా అని. అంటే అప్పుడు అబ్రహాం అంటాడు, దేవుడు అంటాడు, ఒకవేళ అక్కడ 50 మంది కనుక నీతిమంతులు ఉంటే వారిని బట్టి ఆ సొదొమ గొమొర్రాలు అనేటువంటి పట్టణాన్ని నేను నాశనము చేయను, వదిలిపెడతానని అంటాడు. అప్పుడు అబ్రహాంకి భయం వేస్తుంది. ఇంకా నేను మాట్లాడితే దేవుడు మరి కోపగించుకుంటాడేమని తను తాను ఎంతగా తగ్గించుకున్నాడంటే, దుమ్ము లాంటి వాడిని, ధూళి లాంటి వాడిని నీ సన్నిధిలో ఇంకొకసారి నేను మాట్లాడడానికి ఇష్టపడుతున్నానయ్యా, దయచేసి అంగీకరించు ప్రభువా అని చెప్పేసి ఆయన సన్నిధిలో వేడుకున్నప్పుడు అబ్రహాము మాటని ఆయన ఆలకిస్తాడు. ఒకవేళ అక్కడ 50 మంది కంటే ఒక 5 మంది తగ్గుతారేమో, తక్కువ అవుతారేమో అంటే అప్పుడు దేవుడు అంటాడు, కొన్ని 45 మంది అక్కడ ఉంటే ఆ 45 మందిని బట్టి నేను ఆ పట్టణాన్ని నాశనం చేయకుండా ఉంటాను అని చెప్పేసి చెప్పినప్పుడు, మరొకసారి మీతో మాట్లాడడానికి నేను ఇష్టపడుతున్నానయ్యా, అక్కడ 40 మంది లేకుండా 40 మంది ఉంటే కనుక మరి ఎట్లా కాపాడుతావంటే, కొన్ని 40 మంది నా దృష్టికి కనబడితే అప్పుడు కూడా నేను కాపాడుతాను సొదొమ గొమొర్రాల పట్టణం. ఇంకొకసారి నేను మాట్లాడతానయ్యా అని అన్నప్పుడు ఏంటంటే, ఒకవేళ 30 మందే ఉంటారేమో అక్కడ నీతిమంతులు, మరి ఆ 30 మందిని బట్టి ఆ సొదొమ గొమొర్రాలను నాశనం చేయకుండా ఉంటావా అని అంటే, సరే 30 మంది ఉంటే నువ్వు కోరుకున్నట్లుగానే ఆ ప్రదేశాన్ని నాశనం చేయకుండా వదిలిపెడతానని చెప్పేసి మరి మరొకసారి దేవుడు సెలవిస్తాడు. అయ్యా ఇంకొకసారి మాట్లాడతానని చెప్పేసి మళ్ళీ దేవునితో, ఒకవేళ 30 మంది లేకపోతే 20 మందే ఉంటారేమో అని అంటే, ఆ 20 మందిని కూడా నేను కాపాడుతానంట. ఇంకొకసారి నేను మాట్లాడుతున్నానయ్యా, ఒకవేళ 10 మంది ఉంటారేమో అని అంటే, సరే ఆ 10 మందిని బట్టి కూడా నేను సొదొమ గొమొర్రాలని నాశనం చేయకుండా కాపాడుతాను అని చెప్పేసి అబ్రహాముకు తెలియజేసి మరి యెహోవా దేవుడు వెళ్ళిపోతాడు, ఆ ప్రదేశం నుంచి వెళ్ళిపోతాడు. అబ్రహాము తన గుడారం వైపు వెళ్ళిపోవటం జరుగుతుంది. ఇవి 18వ అధ్యాయంలోని విషయాలు. కనుక దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. వారికి సంతానం కలుగజేసే విషయంలో దేవుడు వారిని జ్ఞాపకం చేసుకొని తప్పకుండా అసాధ్యమైనటువంటి దాన్ని, వాస్తవంగా అయితే మరి 90-100 సంవత్సరాల వయసులో పిల్లలు కలగడం అనేది మనుషులకు అసాధ్యమేమో కానీ దేవునికి మాత్రం అసాధ్యం కాదు. ఆ విషయాన్ని వారికి తెలియజేసి మరి వారికి వాగ్దానం చేస్తాడు. మీదటికి కాలమున శారా కుమారుని కంటుంది. ఇక ఇన్ని రోజులు కంటాది, ఇస్తాను, శారాకి సంతానం కలుగజేస్తానని చెప్పాడు కానీ ఈ 18వ అధ్యాయంలో మాత్రం వాగ్దానం చేశాడు, మీదటికి కాలమున శారా కుమారుని కలిగి ఉంటుంది, కుమారుని కంటుంది అనేసినటువంటి వాగ్దానాన్ని చేశాడు.
మరి శారా అపనమ్మకంతో ఉన్నప్పుడు దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. నేను తప్పకుండా శారాకి మరి గర్భఫలం ఇవ్వబోతున్నాను, కుమారుడు ఉంటాడు అని చెప్పేసి చెప్పడం. మరి అబ్రహామును తనకు ప్రియమైనటువంటి వానిగా, తన స్నేహితునిగా హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలో ఆ విషయాన్ని తెలియజేస్తాడు. నా స్నేహితుడు అని అబ్రహాము తన స్నేహితునిగా పేర్కొంటాడు. ఇక్కడైతే అబ్రహాముకి దాచెదనని అన్నాడు ఇక్కడ ఈ ఆదికాండం 18వ అధ్యాయంలో. కానీ హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలో విశ్వాసుల జాబితాలో నా స్నేహితుడైనటువంటి అబ్రహాము అని మరి దేవుడు చెప్పడం అబ్రహాముని గురించి జరిగిందనమాట. అందుని బట్టి సొదొమ గొమొర్రాలను నాశనం చేయబోయే విషయాన్ని కూడా మరి ఆయన తెలియజేశాడు. ప్రతి విషయాన్ని ఇశ్రాయేలుకి సంబంధించినటువంటి 400 సంవత్సరాలకు సంబంధించినటువంటి అంశాలన్నిటినీ కూడా మరి 15వ అధ్యాయంలో మరి యెహోవా దేవుడు అబ్రహాముకు బయలుపరిచాడు. అట్టి రీతిగానే మరి సొదొమ గొమొర్రాలను నాశనం చేయబోయే విషయాన్ని కూడా మరి ఈ సందర్భంగా యెహోవా దేవుడు అబ్రహాముతో మరి మాట్లాడినట్లుగా అబ్రహామును లోతును బట్టి మరి దాన్ని కాపాడే విషయంలో అబ్రహాము కూడా మరి యెహోవా దేవునితో మరి వేడుకున్నట్లుగా, విన్నవించుకున్నట్లుగా మనము ఇందులోని విషయాన్ని నేర్చుకుంటాము. మరి మనం దేవుని బిడ్డలుగా మరి మనం ఏ కష్టాల్లో, ఇబ్బందులు, ఇరుకుల్లో ఉన్నప్పటికీ కూడా మన భారాన్నంతటినీ దేవుని మీద మోపినప్పుడు, ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు అని నమ్మినప్పుడు మరి దేవుడు దాన్ని మనకి దయచేస్తాడు. అయితే సంపూర్ణంగా ఆ విషయాన్ని మనం నమ్మాలి. దేవుడు మనకి కలుగజేస్తాడు. ఏదైనా దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదనే విషయాన్ని మనం సంపూర్ణంగా నమ్మాలి, విశ్వసించాలి. అటు రీతిగానే మరి దేవుడు అన్యాయాన్ని, అక్రమాన్ని కూడా సహించబోడు, దేవుడు పక్షపాతి కాడు అనేటువంటి విషయం సొదొమ గొమొర్రాల మీదకి మరి సొదొమ గొమొర్రాను శిక్షించబోయే విషయంలో మరి దేవుడు న్యాయవంతుడు, యథార్థవంతుడు, నీతిమంతుడు. మరి సొదొమ గొమొర్రాల యొక్క పాపాన్ని బట్టి దాన్ని శిక్షించబోతున్నాడు. ఆయన అన్యాయాన్ని, అక్రమాన్ని సహించేటువంటి దేవుడు కాదు, ఆయన న్యాయవంతుడని మరొకసారి మనం గ్రహించుకొని మరి దేవుని దృష్టికి మరి ఇష్టంగా జీవించే విధంగా మనం ఉండాలని ఈ సాయంకాల సమయంలో మనం తెలుసుకుంటున్నాము. అటు రీతిగా మరి దేవుని సహాయం మనకు ఉండాలని ఒక చిన్న మాట ప్రార్థన చేసుకొని ఈ ధ్యానాన్ని మనం ముగిస్తాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ 18వ అధ్యాయ ధ్యానంలో ప్రభువా మీకు అసాధ్యమైనది ఏదీ లేదనేటువంటి విషయాన్ని మాకు తెలియపరిచినందుకు, మేము తెలుసుకున్నందుకు మీ ఘననామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఇదిగో అబ్రహాము, శారాలు ప్రభువా ఏ విధంగా మీ యందు సంపూర్ణ విశ్వాసాన్ని నిలిపి ఉన్నారో అట్టి విశ్వాసాన్ని మాకందరికీ కలుగ చేయమని ఇదిగో ఈ సాయంకాల సమయంలో ఈ విషయాలను అన్నిటిలో కూడా ప్రభువా మీరు నేర్చుకున్నటువంటి విషయాలు నాయన మీరే ఘనత వహించి మహిమ పొందుకోమని, అటు రీతిగానే మాకు దీవెనలు దయచేయమని, మా మనోనేత్రాలను వెలిగించమని మరొకసారి మీ సన్నిధిలో ప్రార్థిస్తూ సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామానికి చెల్లించుకుంటూ మనవులన్నింటినీ ప్రభువును, ప్రియకుమారుడు, రక్షకుడు అయినటువంటి యేసయ్య నామములో అడిగి వేడుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.